పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల మీద ఏంటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్? నిన్న ముఖ్యమంత్రి గారు కూడా దానిపై మాట్లాడడం జరిగింది. నిన్న ఒక స్టేట్మెంటు నిన్న స్పీకర్ గారు ఇచ్చిండ్రు, దానికి కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్. ఇంకోటి, దీనికి సిగ్గుండాలి, ఫిరాయించులకు అవి ఇవి అని మాట్లాడినటువంటి బీఆర్ఎస్లకు అడుగుతున్నా, ఫస్ట్ సిగ్గు, మీరు బట్టలు ఇడ్చుకొని సిగ్గు తీర్చుకున్నటువంటి మీరు ఈరోజు మా గురించి మాట్లాడితే ఫిరాయింపులు చేసింది ఎవరు? గతంలో లాస్ట్కి చివరి ఎల్పీని విలీనం చేసినామనే కంపు మాటలు మాట్లాడి 12 మంది ఎమ్మెల్యేలని అదేమంటారు బర్ల దొడ్లల్లో బర్లను కొనుక్కొనో లేకపోతే వీటిని కొనుక్కొనో పోయినట్టు తీసుకొని పోయి మీ దొడ్డిలో కట్టేసుకున్నామని డైరెక్టే చెప్పారు ఎంతోమంది. మీరు డైరెక్ట్ అన్నారు, మేము కేసీఆర్ మా వాళ్ళని 12 మంది 20 మంది తీసుకొని వచ్చి మా దొడ్లో కట్టేసుకున్నాడు అని చెప్పారు. మరి మీలాక మేము చేయలేదు కదా. ఈరోజు వచ్చినోళ్ళు ఎవరో పోయినోళ్ళు ఎవరో మీకే లెక్క తెలియదు. ఉన్నోళ్ళ సంగతి మాట్లాడుకోండి, పోయినోళ్ళ సంగతి లెక్క చెప్పండి. అలాగే బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ దాసు శ్రవణ్ మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో పెట్టరు, దమ్ముంటే పెట్టండి రేవంత్ రెడ్డి గారు అని సవాల్. దమ్ము మొన్ననే చూసిరు కదా, 3 రోజుల కిందనే దమ్ము చూసిరు కదా. ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్దే విజయం అవుతుంది. ఒకటి, ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు పెట్టరు, ఊర్లలో పోయే దమ్ము లేదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, బాకీ కార్డు అడుగుతున్నారు, 2000 రూపాయలు మహిళలకు ఏమైంది, 4000 రూపాయలు పెన్షన్ ఏమైంది, ఇవన్నీ అడుగుతున్నారు అని అన్నారు. అవన్నీ బోల్ర బొక్కల పడ్డావు. అన్ని ఎన్నికలు పెట్టి చూపిస్తాం, అన్నిట్లో జెండా ఎగిరించి చూపిస్తాం మేము. అది గుర్తుంచుకోండి. మీరు అనుకుంటున్నారేమో ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలననే ఉంటుంది, ఇంకా ఇప్పటికన్నా ఎక్కువగా మెజార్టీతోని కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఎమ్మెల్యేలు మాత్రమే పనిచేసారు, ఇప్పుడు పంచాయతీ సర్పంచులు కూడా పనిచేస్తారు. అంటే సమస్యల మీద పరిష్కారము, ఆ ఊరి గ్రామం అభివృద్ధి కోసం పనిచేస్తారు. నేను ఎన్నికల కోసం అంటలేదు, పంచాయతీలల్లో సర్పంచులు కూడా పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా పనిచేసే కార్యకర్తలు ఉంటారు, పనిచేసే లీడర్లు ఉంటారు, ఇంకా కమిటీ పెద్దగా అయిపోయింది, ఇంకా చాలామంది ఉంటారు. డెఫినెట్గా కాంగ్రెస్ ఇంతకన్నా ఎక్కువగా సర్పంచులలో ఎంతైతే మెజార్టీ వచ్చిందో దానికన్నా ఎక్కువగా రాబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్దే ఉంటుంది. ఒకసారి నీకు కంటోన్మెంట్ ఎన్నికలైనప్పుడు తెలివి వచ్చి ఉండాలి. జూబ్లీహిల్స్లో మేము గెలిచినప్పుడు సోయి రావాలి. గ్రామ పంచాయతీలలో పూర్తిగా బోల్ర బొక్కలు పడ్డప్పుడు కనీసం లేచి నిలబడే శక్తి రావాలి. ఇవన్నీ లేక మళ్ళా మాట్లాడితే పూర్తిగా నడ్డి రగొడతారు తెలంగాణ ప్రజలు. పార్టీ ఫిరాయించిన అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య హత్య, స్పీకర్ గారికి అన్ని ఆధారాలు ఉన్నా వారు పార్టీ మారలేదని క్లీన్ చిట్. సిగ్గు శరం ఉండాలి కిషన్ రెడ్డికి. నేను కేంద్ర మంత్రి అయినా నేను చెప్తున్నా, కర్ణాటకలో గతంలో ప్రభుత్వాన్ని కూల్చేసినట్టు, గోవాలో ప్రభుత్వాన్ని కూల్చేసినట్టు, మధ్యప్రదేశ్లో కూల్చేసినట్టు, మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు మీ సోయి ఏడికి పోయింది? తీసుకొని పోయి గుంపుకు తీసుకొని పోయి గుజరాత్లో హోటళ్ళల్లో దాచిపెట్టినప్పుడు, ముంబైలో హోటళ్ళల్లో దాచిపెట్టి ఫిరాయించి రాత్రి భయభ్రాంతులకు గురి చేసి 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చి వేలాది కోట్లతోని ప్రభుత్వాన్నే తారుమారు రాత్రి చేసినప్పుడు లేనటువంటి విషయము ప్రజాస్వామ్యం గురించి ఈయన మాట్లాడతాడా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది దేశం మొత్తం. మీకు మాట్లాడేటటువంటి అర్హత కానీ, మీకు మాట్లాడే శక్తి కానీ, నైతిక విలువ కానీ ఎక్కడుంది కిషన్ రెడ్డి గారు? ఎక్కడుంది మీకు? ఫస్ట్ మీరు కేంద్రంలో మీ నాయకత్వం చేసేటటువంటి దరిద్రం గొడ్డు పళ్ళకి అక్కడ సమాధానం చెప్పండి. ఫస్ట్ చెప్పండి, వివిధ రాష్ట్రాలల్లో మీరు చేస్తున్నటువంటి మోసము, మీరు చేస్తున్నటువంటి ఓట్ చోరీ, మీరు చేస్తున్నటువంటి ఫిరాయింపుల గురించి మాట్లాడండి. అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక విలువ మీకు కనబడుతుంది.